హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు నేను నా డైలీ రొటీన్తో పాటు కుకింగ్ వీడియోని కూడా షేర్ చేస్తున్నాను. వీడియో చివరి వరకు చూసి నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఏంటంటే, ముగ్గులో నేను పసుపు కుంకుమలు అయితే వేయట్లేదన్నమాట. ఒక 4-5 డేస్ నుంచి. ఎందుకు అంటే, మా హస్బెండ్ వాళ్ళ పెద్ద తాతగారు చనిపోయారు. అందుకని కొన్ని రోజుల వరకు ఇంట్లో పూజ అయితే ఉండదు. ముగ్గులో కూడా పసుపు కుంకుమలు అయితే వేయం కదా. ఒక 3 డేస్ వరకు ముగ్గు కూడా పెట్టలేదు. ఇంకా తర్వాత నుంచి ముగ్గు పెడుతున్నాను. ఇంకా ఈరోజు ఏంటంటే, నేను పల్లీ చట్నీ ఒకటి చేస్తున్నాను. ఇడ్లీ దోశ, ఒకళ్ళు ఇడ్లీ అడిగారు, ఒకళ్ళు దోశ అడిగారనమాట. అందుకే 2 పిన్నులు తీసి బయట పెట్టేశాను మార్నింగే ఫ్రిడ్జ్లో నుంచి. ఇక్కడైతే నేను పల్లీ చట్నీతో పాటుగా సాంబార్ కూడా చేశాను. సిద్ధు సాంబార్ ఇడ్లీ కావాలని చెప్పి అడిగాడు. ఆడు తినే ఒక ఇడ్లీ కోసం ఇవన్నీ చేయాలన్నమాట. తప్పదు కదా, మరి చేయాలి కదా. వాళ్ళు తినే ఒక ఇడ్లీ అయినా ప్రాపర్గా లోపలికి వెళ్ళాలంటే ఇవన్నీ చేయాల్సిందే. ఇంకా వాళ్ళు టిఫిన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా నెక్స్ట్ నేనైతే లంచ్ కోసము పాలకూర వెల్లుల్లి కారం చేద్దామని చెప్పి చేస్తున్నాను. నేనైతే ఇక్కడ చెల్లి వాళ్ళు చెప్పారనమాట, ఇలా చేస్తే బాగుంటుంది, ఒకసారి ట్రై చేయమని. ఇంకా నేను దాన్నే చూపిస్తున్నాను. ఇంకా పాలకూరనైతే నేను ముందుగానే నీట్గా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని పెట్టేసుకున్నాను. ఇక్కడ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయించుకుంటున్నాను అనమాట. ఇవి కొంచెం వేయిన తర్వాత ఆల్రెడీ కట్ చేసుకున్న పాలకూరనైతే నేను దీనిలో వేసేసాను. తరువాత దీనిలో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను. ఇదైతే తొందరగానే ఉడికిపోతుంది కదా పాలకూర. ఇది కంప్లీట్ అవ్వడానికి నాకు చాలా తక్కువ టైమే పట్టింది. దీన్నైతే నేను ఇంకా మూత పెట్టి అయితే ఉడికించేశాను. ఇంకా మూత పెడితే ఇంకా తొందరగా ఉడుకుతుంది కదా అని చెప్పి మూత పెట్టి ఉడికించాను. ఇప్పుడైతే దీనికి వెల్లుల్లి కారం మనం ప్రిపేర్ చేసుకోవాలి కదా. దానికోసం నేను ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు అయితే తీసుకున్నాను. అవి కూడా పీల్ చేయకుండా తీసుకున్నాను. దాంతోపాటు దీనిలో మనం ఏంటంటే కొంచెం జీలకర్ర కూడా మనం యాడ్ చేసుకోవాలి. ముందుగా అయితే మనం ఈ వెల్లుల్లి జీలకర్ర ఈ రెండింటిని మనం కొంచెం దంచుకోవాలన్నమాట. ఇంకా నా దగ్గర చిన్న ఇది ఉంది కదా, దీనిలో అయితే నేను దంచేసుకుంటున్నాను. ఇదంతా దంచుకున్న తర్వాత దీనిలో మనం కారం కూడా యాడ్ చేయాలి, ఉప్పు కూడా యాడ్ చేయాలి. ఇంక ఇప్పుడు దీనిలో అయితే నేను కూరకి సరిపడా కారం అయితే యాడ్ చేస్తున్నాను. అయితే ఎక్కువ తీసుకున్నాను కానీ అది మొత్తం నేను కూరలో అయితే కలపలేదు. ఇప్పుడైతే కొంచెం ఉప్పును కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు వెల్లుల్లికి మొత్తం కారం ఉప్పు మొత్తం పట్టేట్టుగా మనం ఇలా మొత్తం దంచుకోవాలి. ఇప్పుడు అది వెల్లుల్లి ముద్ద అయిపోవాలన్నమాట. అంతగా మనం దంచేసుకోవాలి దాన్ని. ఇదిగోండి, ఇలా దంచుకోవాలన్నమాట మొత్తము. ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయింది. ఇది దంచుకునే లోపు ఇక్కడ పాలకూర కూడా ఉడికిపోయిందనమాట. ఇప్పుడైతే నేను దంచుకున్న వెల్లుల్లి కారంని నేను కొంచెమే వేశాను. అది మొత్తం వేస్తే ఎక్కువ కారం అయిపోతుందన్నమాట మాకు. అందుకని కొంచెం కారం వేశాను. ఇప్పుడు దాన్ని మొత్తాన్ని నేను ఇలా కలుపుకున్నాను. ఇంకా అంతేనండి, ఒక 2 మినిట్స్ ఉంచుకోవడమే. ఇంకా అంతే, మనకి పాలకూర వెల్లుల్లి కారం కూర అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుందన్నమాట కర్రీ. 5 నిమిషాల్లో మనకి రెడీ అయిపోతుంది. ఎక్కువగా నేను పాలకూర ఉంది అంటే నేను ఎక్కువగా పప్పులోకే వేస్తాను. కానీ చెల్లి వాళ్ళు అయితే ఇలా ట్రై చేయమన్నారు, అందుకనే చేశాను. కానీ చాలా బాగా వచ్చిందనమాట. ఇంకా నెక్స్ట్ నాకు లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం టైం దొరికింది. ఇంకా ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను అనమాట. నువ్వుల లడ్డు చేద్దామని చెప్పి అనుకుంటున్నాను, కానీ నాకు టైం కుదరట్లేదు. ఈ రోజైతే నాకు కుదిరిందనమాట. ఇంకా అందుకని ఇక్కడైతే నేను నువ్వులని అయితే వేయించేస్తున్నాను. పిల్లలకి స్కూల్ నుంచి వచ్చాక ఏదన్నా ఇద్దామంటేనూ ఇంకా బయట తెచ్చినవే ఇవ్వడం అవుతుంది. మ్యాక్సిమం నేను చేద్దామంటే నాకైతే టైం ఉండట్లేదని చెప్పి చేయట్లేదు. ఇంకా ఇన్ని రోజులకైతే కుదిరింది. ఎప్పుడో తెచ్చిపెట్టాను అనమాట నువ్వులు. ఇప్పుడు కుదిరింది, అందుకే ఇప్పుడు చేస్తున్నాను. ఇప్పుడైతే నేను నువ్వుల లడ్డు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను నువ్వుల్ని కొంచెం దోరగా వేయించేస్తున్నాను. మనకి స్మెల్ వస్తుందన్నమాట, ఒక మంచి స్మెల్. ఆ స్మెల్ వచ్చేంత వరకు మనం నువ్వుల్ని అయితే ఇలా వేయించేసుకోవాలి. మనం పిల్లలకి బయట జంక్ ఫుడ్ ఇచ్చే బదులు ఇలా రోజు స్కూల్ నుంచి రాగానే రోజుకొక లడ్డు ఇస్తే చాలు,
వాళ్ళ బోన్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి. కాల్షియం ఐరన్ డెఫిషియన్సీ అనేది కూడా పిల్లలకి ఉండదన్నమాట. పిల్లలు కూడా చాలా హెల్తీగా ఉంటారు. ఎలాగూ సిద్ధు శ్రీత రోజు స్వీట్ ఏదో ఒకటి కావాలని చెప్పి అడుగుతూనే ఉంటారు. అందుకని చెప్పి నేను అంతకుముందు కూడా కొన్ని సున్నుండలు కూడా చేశానన్నమాట. అవి అయిపోయాయి. కొంచెం గ్యాప్ వచ్చింది చేయడానికి. ఇంక ఇప్పుడు వీలు పడిందనమాట. అందుకే ఇప్పుడు చేస్తూ ఉన్నాను. ఈ నువ్వులుండలు అయితే హెల్తీ కూడాను అని చెప్పి ఇంకా నేనైతే చేస్తూ ఉన్నాను. ఇంకా ఇప్పుడైతే అవి వేగిపోయాయి అన్నమాట నువ్వులు. ఇప్పుడు ఇంకా తీసేయడమే వాటిని. వీటినైతే ఏం చేయాలంటే ఇప్పుడు తీసి ఒక ప్లేట్లో వీటినైతే మనం ఆరబెట్టేసుకోవాలి. ఇవి బాగా చల్లారిన తర్వాతే మనం వాటిని మిక్సీ పట్టుకోవాలి. ఇంకా తర్వాత నేనైతే ఇంకా బెల్లం కూడా తురిమేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. నువ్వులకి సరిపడా బెల్లాన్ని నేను పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ నువ్వులైతే ఆరిపోయాయి. వీటినైతే నేను మిక్సీ జార్లోకి అయితే తీసేసుకున్నాను. ఇలా వీటిని ఇప్పుడు ఏం చేయాలంటే మనం గ్రైండ్ చేసేసుకోవాలి. నేనైతే మరీ మెత్తగా ముద్దలాగా అయితే గ్రైండ్ చేయలేదు నువ్వుల్ని. ముందైతే ఇలా చేశాను. తరువాత దీనిలోకి నేను కొంచెం బెల్లం అయితే యాడ్ చేశాను. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి మనం మిక్సీ పట్టుకోవడమే. మిక్సీ పట్టుకుంటే ఇలా వచ్చిందనమాట నాకు ముద్ద. ఇప్పుడు ఈ ముద్దని ఒక పెద్ద ప్లేట్లో వేసేసుకున్నాను. ఇదంతా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఏంటంటే మనం ఇలా చిదుముకోవాలి పిండంతా. ఎక్కడన్నా మనకి బెల్లం గడ్డలు ఏమన్నా ఉంటాయేమో అని చెప్పి మనం చిదుముకోవాలి. అదే కాకుండా బెల్లం కాబట్టి కొంచెం అడుగున కొంచెం మందంగా కడుతుంది కదా మిక్సీలో. దాన్నంతా మనం ఇప్పుడు చిదుముకోవాలన్నమాట. ఇలా పూర్తిగా చిదుముకోవాలి. ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్. చాలా తొందరగా అయిపోతుంది కూడాను. ఇక్కడైతే నేను మొత్తం చిదిమేసుకున్నాను ఇప్పుడైతే వీటిని ఇలా మనం లడ్డూలాగా తయారు చేసుకోవడమే. నాకు తెలిసినంత వరకు నేనైతే దీనిలో నెయ్యి అయితే ఎప్పుడూ యాడ్ చేయలేదు. అవసరం కూడా లేదనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ నువ్వులే కాబట్టి కొంచెం నూనెగా ఉంటాయి. ప్లస్ బెల్లం కూడా ఉంది కాబట్టి జిగురుగా అవి తొందరగా లడ్డూలాగా అయిపోతాయి. చూడండి ఇక్కడ లడ్డు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. చాలా బాగా వచ్చింది కదా. ఇలానే నేనైతే అన్ని లడ్డూల్ని ఇలా చేసి పెట్టాను అనమాట. ఇంకా ఇలా మనం లడ్డూలను అయితే మనకు కావాల్సిన సైజులో ఇలా చేసేసుకోవచ్చు. నా చేతికి అంతవరకే వచ్చిందనమాట లడ్డు. అంతకన్నా పెద్ద లడ్డు అయితే రాదు. ఇలా అయితే నేను చేసేసుకున్నాను అనమాట లడ్డూలన్నింటినీ. అంతేనండి. చాలా సింపుల్గా మనం పిల్లలకి హెల్తీగా ఈవినింగ్ టైం ఇవ్వాలంటే ఇలా నువ్వుల లడ్డూని ట్రై చేయొచ్చు. ఫైనల్గా నాకైతే ఇలా లడ్డూలు అయితే వచ్చాయన్నమాట. నేనైతే కొన్నే చేస్తాను. ఎందుకంటే వాళ్ళ మూడ్ ఎలా ఉంటుందో తెలీదు. ఎప్పుడు తింటారో ఎప్పుడు తినరో తెలియదు కదా. అందుకని చెప్పి తక్కువగా చేస్తాను. కావాలంటే మళ్ళీ చేసుకుంటాను అనమాట. ఏదైనా కొంచెం కొంచెమే చేస్తాను. అంతేనండి. నువ్వుల లడ్డు చాలా బాగా వచ్చింది కదా. మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా పిల్లలకి చాలా హెల్తీ కూడాను. ఇంకా ఇక్కడైతే నేను లడ్డూలు అయితే చేసేసాను అనమాట. ఇంకా ఈ బుక్ వచ్చేసి ఈ బుక్ గురించి మీకు చెప్పాలి. నేనైతే మొన్న తీసుకున్నాను. ఒక 15 డేస్ పైనే అవుతుంది. 1 డేలో చదివేద్దామని చెప్పి తీసేసుకున్నాను. కానీ అసలు తెచ్చిన ఒక 2 డేస్ చదివాను. కొన్న తర్వాత మళ్ళీ ఇంతవరకు నేను బుక్ అయితే తీయలేదు. నాకు అసలు టైం లేదనమాట. బుక్ అయితే చాలా బాగుంది. మొత్తానికి ఒక సగం పేజీలు అయితే నేను కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా ఈయన చూస్తే ఈ బుక్ రాసింది ఈయనేనా అనిపించింది. ఎందుకంటే ఈయనవి వీడియోస్ నేను చూస్తూ ఉంటాను. అసలు ఆ వీడియోస్లో ఉన్న మనిషికి బుక్ రాసింది ఇతనేనా అని నాకు చాలా డౌట్ వచ్చింది. కానీ బుక్ రాసింది ఇతనే. చాలా బాగా రాశారనమాట. చాలా బాగుంది కూడా స్టోరీ. చదువుతుంటేనే మనకి కన్నీళ్ళు వచ్చేస్తాయి. అంత బాగుందన్నమాట బుక్. ఇంకా ఈవినింగ్ అయితే ఇలా నేను కూరగాయలన్నీ ముందేసుకొని కూర్చున్నాను. గురువారం రోజు మాకు మార్కెట్ ఉంటుంది కదా. ఆల్రెడీ తెలుసు కదా మీకు. ఆ రోజు నేను వెళ్ళి మొత్తం కూరగాయలన్నీ తెచ్చేసుకుంటాను. ఇంకా తెచ్చినవన్నీ ఇంక ఇలా సర్దుకోవడానికే నాకు 1 అవర్ పైనే పడుతుంది. ఇలా మొత్తం పేర్చుకొని ఇంకా అలా కూర్చొని మొత్తం సర్దుతూ ఉంటానన్నమాట. ఇంకా పిల్లలకి ఒక పక్క హోంవర్క్ చేయిస్తూ ఒక పక్క ఈ పనులన్నీ చేస్తూ ఉంటాను. ఎక్కడుంది సర్కిల్ అదేంటి రింగ్ రోబోట్
అంటించి ఇంకా చాలు, కొంచెం కొంచెమే. కొంచెం కొంచెం బెటరా గమ్ము, కొంచెం 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 పెట్టు గమ్ము, అంతంత పెట్టకు. ఇంకా ఫైనల్గా అయితే సిద్ధు కూడా హోంవర్క్ చేసేస్తున్నాడు. ఇంకా వాడంతటా వాడు నేర్చుకోవాలి అని చెప్పి నేను వాడికైతే వదిలేశాను. ఎలా చేసినా సరే హోంవర్క్ కంప్లీట్ చేసేస్తున్నాడు కదా అని చెప్పి వదిలేశాను అనమాట. ఇంతేనండి ఈరోజు నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అందరికీ.